బాబు కాలేజీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మనోజ్ కాలేజీ దగ్గరకు వస్తాడు అనే సమాచారంతో సెక్యూరిటీ సిబ్బంది కాలేజీ గేట్లు మూసివేశారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఎవరిని అనుమతించడం లేదు. కాలేజ్ దగ్గర పోలీసులను మోహరించారు. వెల్కమ్ తలవరే ఎందుకమ్మా ఇదంతా తిరుపతి మోహన్ బాబు కాలేజీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మనోజ్ కాలేజీ దగ్గరకు వస్తాడనే సమాచారంతో సెక్యూరిటీ సిబ్బంది కాలేజీ గేట్లు మూసేశారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఎవరిని అనుమతించడం లేదు. కాలేజీ దగ్గర పోలీసులను కూడా మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, కాసేపటి క్రితమే భారీ కాన్వాయ్ తో మనోజ్ మోహన్ బాబు కాలేజ్ వద్ద కూడా చేరుకున్నారు. ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ వద్ద భారీగా పోలీసులు ఉండడంతో రెండో ఎంట్రన్స్ గేట్ వద్ద కూడా మనోజ్ చేరుకున్నాడు. అయితే అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీసులు ఆయన్ని అక్కడికి అనుమతించకపోవడంతో పోలీసులతో కాసేపు చర్చించినటువంటి మనోజ్ మరి కాసేపట్లోనే నారావారిపల్లి నుంచి కూడా లోకేష్ రేణుగుంట విమానాశ్రయానికి బయలుదేరడంతో మనోజ్ ప్రస్తుతం నారావారిపల్లికి వెళ్లేందుకు కూడా బయలుదేరాడు. ప్రస్తుతం భారీ కాన్వాయ్ తో మనోజ్ నారావారిపల్లికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా లోకేష్ ను కలిసి అక్కడ అతనికి జరిగినటువంటి ఇబ్బందులంతా కూడా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి అటు తర్వాత తిరిగి మళ్ళా ఆ మోహన్ బాబు కాలేజ్ వద్దకు మనోజ్ వచ్చేటటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. లేకపోతే ఇప్పటికే తనకు ఎదురైనటువంటి ఇబ్బందులను లోకేష్ దృష్టికి తీసుకొని పోనున్నటువంటి మనోజ్ అక్కడ నారా లోకేష్ ఏదన్నా గొడవలకి దీనికంతా వెళ్ళొద్దని చెప్పి సూచిస్తే తిరిగి రంగంపేటలో జరిగేటటువంటి జల్లికట్టుకు కూడా వెళ్లి అక్కడి నుంచి ఆయన తన ప్రోగ్రామ్ కూడా మార్చుకునేటటువంటి అవకాశం అయితే కనపడుతోంది. ప్రస్తుతానికైతే నారా లోకేష్ నారావారిపల్లికి వెళ్లేందుకు కూడా భారీ కాన్వాయ్ తో వస్తున్నాడు. నారా లోకేష్ తో అతని భార్య కూడా మౌనికారెడ్డి కూడా వస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ్ చంద్ర, కాలేజ్ దగ్గర పరిస్థితి ఏంటి జితేంద్ర? కాలేజ్ వద్ద అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉంది. విజయ్ చంద్రిక, మా మనోజ్ వస్తాడన్న సమాచారంతో మా మోహన్ బాబుకు సంబంధించినటువంటి బౌన్సర్లు ప్రైవేట్ సెక్యూరిటీ అంతా గేట్ల వద్దకు చేరుకొని గేట్లన్నిటి కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. మనోజ్ వస్తాడని ముందుగానే సమాచారం కూడా ఉండడంతో వారు పోలీసులు కూడా భద్రత కల్పించాలనుకున్నారు. దీంతో భారీగా పోలీసులు కూడా కాలేజ్ వద్దకు చేరుకున్నారు. కాలేజ్ వద్ద ఉన్నటువంటి 3 ఎంట్రీ గేట్ల వద్ద కూడా పోలీసులు భద్రత కల్పించారు. మరోవైపు మోహన్ బాబు సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా భారీ ఎత్తున అక్కడ చేరుకున్నారు. మీడియాని సైతం ఆ పరిసర ప్రాంతాల్లోకి రానిలేదు. మనోజ్ వచ్చిన తర్వాత అతను భారీ కాన్వాయ్ తో అక్కడికి రావడంతోనే మీడియాను కూడా అనుమతించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కూడా భారీగా ప్రైవేట్ సెక్యూరిటీ భద్రతతో పాటు పోలీసులు కూడా మోహన్ బాబు కాలేజ్ వద్ద అయితే భద్రతను కల్పిస్తున్నారు. నారావారిపల్లిలో మంత్రి లోకేష్ ఉన్న కారణంతో ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా కూడా పోలీసులు అయితే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. పోలీసుల సూచనల మేరకే ముందుగా తన నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం కాలేజ్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి నారావారిపల్లికి వెళ్లి లోకేష్ ని కలవాలని చెప్పి కూడా మనోజ్ నిర్ణయించుకున్నారు. అయితే పోలీసుల సూచనల మేరకు ప్రస్తుతం కాలేజ్ వద్దకు వెళ్లకుండానే అక్కడి నుంచి కూడా నారావారిపల్లికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ్ చంద్ర, థ్యాంక్ యూ జితేంద్ర.